బిగ్ బాస్ 9 బిగ్ బాస్ షోకు తెలుగు ప్రజల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదండి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ బుల్లితెర షో త్వరలో షెడ్ పైకి వెళ్లనుంది. ఈసారి తెలుగు సీజన్ 9 మరింత భిన్నంగా ఉండిపోతుందని నిర్వాహకులు తెలిపారు. ఈసారి సదరంగం కాదు, రణరంగమే అంటూ సీజన్ 9కు అధికారిక ట్యాగ్ లైన్ గా ఉండబోతుంది. స్టార్ మాల్లో ప్రసారం కానున్న ఈ షోకి ఈసారి కూడా నటుడు అక్కినేని నాగార్జున గారు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. మరోవైపు ఈ సీజన్ కు సంబంధించిన ఏర్పాట్లు అన్నపూర్ణ స్టూడియో వేదికగా జోరుగా జరుగుతున్నాయి. ప్రేక్షకులకు రిటర్న్ గిఫ్టే ఇది. ఈసారి కూడా బిగ్ బాస్ కు సామాన్యులకు తలుపు తట్టింది. సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన టీజర్ను కూడా నిర్వాహకులు విడుదల చేశారు. ఎప్పటి వరకు బిగ్ బాస్ షోను మీరు ఎంతో ప్రేమించారు. ఇంత ప్రేమని ఇచ్చిన మీకు రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వాలి? మీరు ఎంతగానో ప్రేమించిన బిగ్ బాస్ లోకి ఎంట్రీయే రిటర్న్ గిఫ్ట్ అంటున్నారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి సెలబ్రిటీలకే కాదు, మీకు కూడా అవకాశం ఉంది అంటూ సామాన్యులను ఉద్దేశించిన నాగార్జున ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. సామాన్యులకు ఎంట్రీ ఎలా? ఇప్పటి వరకు సామాన్యుల కోసం అప్లికేషన్లు తెరవగా ఎంట్రీలు లక్షల్లో వచ్చాయంటండి. ఈ రెస్పాన్స్ చూసి షో నిర్వాహకులు షాక్ అయ్యారు. మీరు షోలో భాగంగా కావాలనుకుంటే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు, ప్రయత్నించవచ్చు, మీరు ఎంపిక కావచ్చు. దీనికోసం BB9 అనే వెబ్సైట్లు ద్వారా కామన్ పీపుల్ అప్లై చేసుకోవచ్చు. 3 నిమిషాల వీడియోతో మీ అర్హతను చూపించవలసి ఉంటుంది. అవునండి, మొన్నటి వరకు కామన్ మ్యాన్ ఎంట్రింగ్ అప్లికేషన్స్ తీసుకున్నారు. మరి విశేషం ఏంటంటే నేను కూడా కామన్ మ్యాన్ ఎంట్రింగ్ లో అప్లికేషన్ ఫిల్అప్ చేశానండి. 3 నిమిషాల బిగ్ బాస్ కోసం, నా జీవితం కోసం ఎందుకు వెళ్ళాలి అనేది కూడా నేను రికార్డ్ చేసి నేను అప్లై చేయడం జరిగింది. సో చూడాలి ఎంతవరకు వెళ్తుందో. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. అండ్ నేను నెక్స్ట్ ఇప్పటి వరకు బిగ్ బాస్ షో ప్రోమోలు రిలీజ్ చేశారు. ఇప్పుడు బిగ్ బాస్కి నా అప్లికేషన్ వెళ్ళాలి అని నా ప్రోమోని రిలీజ్ చేస్తాను కొద్ది రోజుల్లో. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఇంతవరకు అయితే బిగ్ బాస్ టీవీలోనే చూసి ఎగ్జైట్గా ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు మరి నేను కూడా అప్లై చేసుకున్నాను. ఇక్కడే అయిపోయానండి నేనైతే. అసలు అది ఎలా చేయాలి, నాకు ఎందుకులే, నాకు అవుతుంది ఏంటి, అది అందరికీ అవ్వదు అని ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఆ వీడియో చేసి అప్లికేషన్ పెట్టినప్పుడే నేను విన్నర్ అయిపోయాను అనుకుంటున్నాను.